తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గతం కన్నా కొంత మెరుగయ్యే అవకాశం సూచనగా కనబడుతోంది. వృత్తిలో సాధారణంగా పురోగతి కనబడుతుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటివి ఏమీ గోచరించట్లేదు. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఒక కీలకమైన సమాచారం మీకు ఆశ్చర్యానికి గురి చేయడం కానీ, లేదా అంటే ఆందోళన పడడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అంశము వార్తగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడిని పూజ చేసుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 85, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు లేదా వెండి రంగు, అంటే సిల్వర్ కలర్ అన్నమాట. కలిసి వచ్చే నెంబరు రెండో నెంబరు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలలో కొత్త మార్పులు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. కొంతమంది ఆ ఉద్యోగాలను వదిలేసి వేరే ప్రాంతానికి కానీ వేరే ఉద్యోగానికి కానీ వెళ్లేందుకు అంటే చలనం అనేది కనిపిస్తోంది. ధనలాభ సూచన, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. దీంతో పాటు రాజకీయ నాయకులకు ఒక కీలకమైన సమాచారం మీరు అందుకోబోతున్నారు. విద్యార్థులకు విజయ సూచన కనిపిస్తోంది. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్య గాయత్రి మంత్రాన్ని కనీసం 7 సార్లైనా జపించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతము 90, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే సంఖ్య 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరున్న ప్రాంతంలో, కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, కొంత మానసిక అశాంతి, ఆందోళన, గొడవలు, అల్లర్లు ఇట్లాగా జరిగేటట్టుగా కనబడుతోంది. ఈ రోజు అస్సలు బాగా లేదు. ఏ పని చేయకండి. ఆర్థిక పరిస్థితి కొంత దిగజారడము, అప్పులు చేయవలసిన పరిస్థితి, అవమానాలు ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో కొంత కొత్త శుభవార్తలు కానీ, కొంత శుభ సమాచారం కానీ మీరు అందుకునేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి ప్రదక్షిణలు చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని మోదకాలను కనుక నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3.